వెల్కమ్ టు TJ9 న్యూస్. సెక్రటరీ ఎవరంటే పూర్షి రామారావు, పలంపూర్ సెక్రటరీ. ఎందుకంటే ఈ విషయాన్ని మేము డిఎల్పో గారు కూడా చెప్పడం జరిగింది. డిపో గారు చేసినట్టు ఆవిడ అందుబాటులో రాలేదు. మరి ఇటువంటి సిసి గారితో మాట్లాడి ఆవిడ కూడా చెప్పాము. అతను కూడా మరి ఎండిఓ గారికి కూడా ఫోన్ చేయడం జరిగింది. 4 సార్లు ఫోన్ చేసినా ఆయన ఫోన్ తీయలేదు. మరి ఏ పనిలో ఉన్నారో కానీ ఇటువంటి మాకు న్యాయం చేసి మరి మేమన్నిటికి మేము సహకరించి వాళ్ళు చేసిన దానికి చేసినా గాని మా మీద మరలా ఈ రకంగా తిరుగుబాటు చేయటం ఇది కరెక్ట్ కాదని ఒక సర్పంచ్ గా నాకు ఒక విలువలు కావాలని మేము కోరుకుంటున్నాం. గ్రామ సభ రద్దు చెయ్యాలి. ఎందుకంటే సర్పంచ్ లేకుండా గ్రామ సభని సిద్ధపరుస్తున్నారు కాబట్టి దాన్ని గ్రామ సభ రద్దు చేయాలని నేను మీ అందరినీ కూడా మేము కోరుకుంటున్నాను. సెక్రటరీ గారిపై సైట్లకి తీసుకోవాలి. పులిశెట్టి రామారావు గారి మీద ఘోరం. ఇది మేము కూడా ప్రెస్ మీట్ ఎందుకు పెడుతున్నాం అంటే ఇది చాలా ఘోరం. ఎందుకంటే అవమానించడం, ఓ దళిత సర్పంచ్ని అవమానించడం, మమ్మల్ని మేము అధికారం ఉందో మీకు వేసేయండి అని సెక్రటరీ అన్నట్టండి. వెనకాల ఉన్న వాళ్ళు ఎవరో ఈ కూటమి ప్రభుత్వం ఇలా ఎందుకు చేయంతుంది, మమ్మల్ని ఇల్లుకి ఇబ్బంది ఎందుకు పెడుతున్నారు అన్నది మాకు చాలా బాధగా. నేను పల్లంపూర్ సర్పంచ్ నా తెలివేని నా పేరు. అయితే 3 పంచాయతీల విషయంలో విడదీయాలనేసి గ్రామ సభ వేయాలనేసి అన్నారు మరి సెక్రటరీ గారు. సరైన దండోరా పంపించి నేను గ్రామ సభ వేశాను. గ్రామ సభ వేసిన తర్వాత అయితే భిన్నాభిప్రాయాలతో గ్రామ సభ జరిగింది. అక్కడ గొడవ కూడా జరగడం జరిగింది. అయితే నేను తీర్మానంలో ఇంకా నేను గ్రామ సభ మరి ఇంకా భిన్నాభిప్రాయాలతో వచ్చి నేను ఇంకా రద్దు చేసి వాయిదా వేస్తాను, ఇంకా నేను చేయలేననేసి. తర్వాత మర్నాడు వెంటనే పంచాయతీ మీటింగ్ కూడా ఇమిటెంట్ వేయాలని దాంతో పంచాయతీ మీటింగ్ కూడా నేను వేయడం జరిగింది. నేను 10కి వెళ్ళాను. నేను పంచాయతీకి వెళ్ళి 1 గంట దాకా నేను పంచాయతీలో కూర్చున్నాను. కూర్చుంటే ఒక్క సభ్యురాలే గుర్రాల సుజాత అని ఆమె వచ్చింది. ఇంకా మిగతా నెంబర్ గురించి నేను వెయిటింగ్ చేశాను, ఎవరూ రాలేదు. రాలేనందుకు మళ్ళీ నేను తీర్మానం రాస్తాను. పంచాయతీ నెంబర్లు ఎవరు రాలేదు, మరి దీని విషయంలో అనేసి నేను తీర్మానం రాసి నేను సైన్ పెట్టేసి నేను వచ్చేయటం జరిగింది. జరిగిన తర్వాత ఈ రోజు నేను గ్రామ సభ 16 వేస్తాను. 15 పంచాయతీ మీటింగ్ నేను నడిపించాను. నేను పంచాయతీ మీటింగ్ కూడా నాతో సహా ఒక సభ్యురాలు ఆదరణతో దానికి కూడా నేను తీర్మానం రాసేసి వాయిదా వేస్తాను. వాయిదా వేసిన తర్వాత ఈ రోజు అయితే నాకు 7కి 6:30కి అలాగా గుమస్తా ఫోన్ చేశాడు. నాకు ఫోన్ చేసి మేడం గారండి రేపు గ్రామ సభ వేయాలండి, టమ్కి వేయించమంటున్నారు సెక్రటరీ గారు అని చెప్పారు. గ్రామ సభ ఇప్పటికిప్పుడు నైట్ గ్రామ సభ ఏంటి, ఈ నైట్ గ్రామ సభ దేని మీ విషయంలో వేస్తాం ఏంటి అని అడిగాను. అదేంటి 3 పంచాయతీల గురించి ఏంటండి గ్రామ సభ వేయాలి అని చెప్పాడు. ఇదేంటి 2 సార్లు వేసాను కదా, 2 సార్లు కూడా ఎవరో రాలేనప్పుడు నేను ఇంకా గ్రామ సభ మళ్ళీ తర్వాత అనుకున్నాం కదా, నాకు వారం రోజులు టైం ఇవ్వాలి కదా. గ్రామ సభని టమ్ముకి వెళ్ళిన తర్వాత వారం రోజులు గ్రామ సభ వేస్తాం, లేకపోతే 4-5 రోజులకి వేస్తాము. నైట్ చెప్పేసి మార్నింగ్ గ్రామ సభ వేయాలంటే 10,000 మంది జనాభా ఉన్నారు ఇక్కడ. 10,000 మంది జనాభాలో ఎవరికి తెలుస్తుంది నైట్ నేను నిర్ణయం తీసుకున్నట్టు. ఈ పంచాయతీ అన్నది నా ఒక్క అభిప్రాయం కాదు, 10,000 మంది అభిప్రాయం. ఇది ప్రజల ప్రకారంగా నడవాలి. ఇది ఆల్రెడీ 2 సార్లు అయ్యింది కదా, ఎవరు కూడా దానికి సహకరించలేదు, భిన్నాభిప్రాయాలతో ఉన్నారు. ఇలాంటప్పుడు ఎందుకనేసి నేను గుమస్తాను అడిగి నేను వెంటనే సెక్రటరీ గారికి చేశాను ఫోన్. సెక్రటరీ గారు మిస్ కాల్ ఉంది నా దాంట్లోని. మిస్ కాల్ ఉన్నది ఏంటంటే సెక్రటరీ గారు అనేటప్పటికి ఏం లేదండి ఇదండి గ్రామ సభ వేయాలండి, టమ్ముకు పురమాయించాలండి అన్నాడు. ఇదేంటండి ఇప్పటికి 7 గంటలకు గ్రామ చెప్పటం ఏంటి, మళ్ళీ మార్నింగ్ నేను టమ్ముకు వేయించడం ఏంటి, నా ఒక్క నిర్ణయం కాదు కదా. సర్కిల్ ఏమని మీకు వచ్చిందా, ఎమ్మెల్యే గారు ఏమన్నారండి అన్నాడు. అదేంటి ఎమ్మెల్యే గారు అప్పటికప్పుడు ఎలా చెప్పేశారు మీకు ఇంత ఇప్పటికిప్పుడు ఎలా జరిగింది ఇది అనేసి అంటే, లేదంటే కలెక్టర్ గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది అన్నాడు. కలెక్టర్ గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చినట్టు సర్కిల్ లేదండి, నాకు ఆర్డర్ కాపీ ఉండాలి కదా. మరి దీని విషయంలో నీ సర్పంచ్ గారు ఏంటి అనేసి ఆర్డర్ కాపీ ఇవ్వాలి కదా. మరి ఏది ఆర్డర్ కాపీ అంటే ఆర్డర్ కాపీ ఏమీ లేదండి వైస్ ప్రెసిడెంట్ నెట్టి వేసేయమన్నారండి అన్నారు.